హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. రైతుల ఖాతాలలోనికి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు చేయబోతున్నారు అని సమాచారం అయితే వచ్చింది. సో ఈ పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి కూడా పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి స్కీమ్స్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొని రావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో కలిసి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు ఒకదాని తర్వాత ఒకటి పథకాలు అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ పథకంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనే పథకానికి కూటమి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం అధ్యక్షతనం నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు సంబంధించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ యొక్క 20,000 రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అనేది చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలతో కలిపి, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలతో కలిపి మొత్తంగా 20,000 రూపాయలు రైతులకు అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క 14,000 రూపాయలు తొలి విడత కింద ఈ నెల ఆఖరిలో మొదటి విడుదలకు అయితే చేయబోతున్నారని చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారులు కసరత్తు చేసినట్లు సమాచారం వచ్చిందండి. ఎందుకంటే రైతులకు సంబంధించి ఏం చేసినప్పటికీ కూడా ఏ పథకాలకు అయితే అమలు చేయాలి అంటే రైతులకు సంబంధించి ముఖ్యంగా వర్షాకాలంలో ముందుగా డబ్బులు ఇవ్వాల్సినది ఉంటుంది. రైతులు పొలం పనులు స్టార్ట్ చేసే ముందుగా ఉపయోగపడుతుందని గత ప్రభుత్వంలో కూడా తొలి విడత కింద 5,500 రూపాయలను మే నెలలోనే ఇచ్చారు. కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు మనం నవంబర్ చివరి ఆఖరిలో కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందండి. అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోనికి జమ చేసే అవకాశం ఉంది. ఇక ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు చూసుకున్నట్లయితే కనీసం 1 ఎకరం భూమి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులే. యజమాని లేదా కౌలు రైతులు ఇద్దరు కూడా ఒకరు మార్చి ఈ పథకాన్ని వర్తిస్తుంది. పిల్లలు ఉద్యోగం చేస్తున్నా, ఆదాయ పన్ను కడుతున్నా కూడా వ్యవసాయం చేసే తల్లిదండ్రులకు వ్యవసాయం కింద సాయం అందుతుంది. ఇక అనర్హుల విషయానికి వస్తే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, గతంలో పనిచేస్తున్న వారు కానీ, ఇప్పుడు పనిచేస్తున్న వారి కుటుంబాలకు ఇది వర్తించదు. అలాగే కుటుంబ సభ్యులు మధ్యలో కౌలు ఒప్పందాలకు కూడా ఈ యొక్క సాయం అందుతుంది. వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, యజమానులు కానీ, వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ పథకాన్ని కట్టయితే వర్తించదు. భూమి యజమానులకు ప్రతి ఒక్కరూ ఉండగా పిల్లలు వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఆ యొక్క పిల్లలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.